హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే 8th క్లాస్లో తెలుగుకు సంబంధించి ఫస్ట్ లెసన్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. ఈ వీడియోతో ఫస్ట్ లెసన్ అనేది టోటల్గా కవర్ అయిపోద్ది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఆంధ్ర వైభవం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆంధ్ర వైభవం యొక్క ప్రక్రియ ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 గేయం. ఆంధ్ర వైభవం పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ 1 గేయం. సెకండ్ క్వశ్చన్, ఆంధ్ర వైభవం పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 రాష్ట్ర కీర్తి. రాష్ట్ర కీర్తి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఆంధ్ర వైభవం పాఠం యొక్క కవికి చెందినవి ఏవి? కవికి చెందినవి ఏవి? ఆప్షన్ 1 కవి పేరు కొండేపూడి లక్ష్మీనారాయణ. బి చూసుకున్నట్టయితే జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా బొండాడ గ్రామం. ఆప్షన్ సి గేయ సంపుటాలు స్మృతులు గేయాలు పాడరావో తెలుగువాడ. కింద ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 ఏ కామా బి సరైనవి, ఆప్షన్ 2 ఏ కామా సి సరైనవి, ఆప్షన్ 3 బి కామా సి సరైనవి, ఆప్షన్ 4 ఏ బి సి సరైనవి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 ఏబిసి అనేవి సరైనవి. ఆంధ్ర వైభవం పాఠం యొక్క కవి కొండేపూడి లక్ష్మీనారాయణ. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా బొండాడ గ్రామంలో జన్మించారు. ఈయన యొక్క గేయ సంపుటాలు స్మృతులు గేయాలు పాడరావో తెలుగువాడ. ఫోర్త్ క్వశ్చన్, కొండేపూడి గారు రచించిన ఏ గేయ సంపుటం నుండి ఆంధ్ర వైభవం పాఠ్యాంశాన్ని స్వీకరించబడింది? ఆప్షన్ 1 స్మృతులు గేయాలు, ఆప్షన్ 2 పాడరావో తెలుగువాడ, ఆప్షన్ 3 రాష్ట్ర కీర్తి గేయాలు, ఆప్షన్ 4 పైవేవి కావు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 పాడరా ఓ తెలుగువాడ. పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటం నుండి ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశం స్వీకరించబడింది. ఫిఫ్త్ క్వశ్చన్, క్రింది వానిలో సరికానిది ఏది? సరికానిది ఏది? ఆప్షన్ 1 గేయానికి గానం ప్రధానం, ఆప్షన్ 2 గేయం లయబద్ధంగా పాడడానికి వీలుంటుంది, ఆప్షన్ 3 గేయంలో శబ్ద సౌందర్యానికి ప్రాధాన్యం ఉంటుంది, అలాగే మాత్ర ఛందస్సుకి ప్రాధాన్యత లేదు. ఆప్షన్ 4 చూసుకున్నట్టయితే గేయానికి గానం ప్రధానం కాబట్టి ఏ భాషా సాహిత్యంలోనైనా గొప్ప స్థానం ఉంటుంది. ఆప్షన్ 1 గేయానికి గానం ప్రధానం, ఆప్షన్ 2 గేయం లయబద్ధంగా పాడడానికి వీలుంటుంది, ఆప్షన్ 3 గేయంలో శబ్ద సౌందర్యానికి ప్రాధాన్యం ఉంది, అలాగే మాత్ర ఛందస్సుకి ప్రాధాన్యత లేదు. ఆప్షన్ 4 గేయానికి గానం ప్రధానం కాబట్టి ఏ భాషా సాహిత్యంలోనైనా గొప్ప స్థానం ఉంటుంది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 అండి. గేయంలో శబ్ద సౌందర్యానికి ప్రాధాన్యత ఉంది, ఇది సరైనదే, కానీ మాత్ర ఛందస్సుకి ప్రాధాన్యత లేదు అని ఇచ్చారు, ఇది సరికానిది. ఎందుకంటే మాత్ర ఛందస్సుకు కూడా గేయంలో ప్రాధాన్యత ఉంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, క్రింది వాణిని జతపరచండి. ఏ బి చదువుతాను, ఈలోగా మీరు మ్యాచింగ్ చేయండి. ఆప్షన్ 1 తరతరాల నుండి పవిత్ర జలాలతో ప్రవహిస్తుంది. 2 చూసుకున్నట్టయితే కోహినూరు వజ్రాన్ని అందంగా తన కురులలో నిలుపుకుంది. 3 చూసుకున్నట్టయితే తన ప్రవాహ శోభచే రాయలసీమ రత్నాలసీమగా మార్చింది. 4 చూసుకున్నట్టయితే తెలుగు తల్లికి అందాన్ని తెచ్చినవి. ఇటువైపు బి చూడండి. ఆప్షన్ ఏ కృష్ణ, ఆప్షన్ బి గౌతమి, కృష్ణ తుంగభద్ర, ఆప్షన్ సి గోదావరి లేదా గౌతమి నది, ఆప్షన్ డి తుంగభద్ర. దీని యొక్క సరైన మ్యాచింగ్ చూసుకున్నట్టయితే తరతరాల నుండి పవిత్ర జలాలతో ప్రవహిస్తుంది ఏది అంటే సరైన మ్యాచింగ్ సి అండి, గోదావరి. దీన్నే గౌతమి నది కూడా అంటారని టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కోహినూరు వజ్రాన్ని అందంగా తన కురులలో నిలుపుకుంది. దీనికి సరైన మ్యాచింగ్ ఆప్షన్ ఏ కృష్ణ నది. నెక్స్ట్ తన ప్రవాహ శోభచే రాయలసీమ రత్నాలసీమగా మార్చింది. దీనికి సరైన మ్యాచింగ్ ఏదంటే ఆప్షన్ డి తుంగభద్ర. నెక్స్ట్ ఫోర్త్ 1 తెలుగు తల్లికి అందాన్ని తెచ్చినవి ఏవి అంటే ఆప్షన్ బి అండి, గౌతమి, కృష్ణ, తుంగభద్ర నది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిని జతపరచండి. ఏ చదువుతాను చూడండి. కాకతీయులు, రాణి రుద్రమదేవి, బాలచంద్రుడు, అలాగే తెలుగు పర్వం. బి చూసుకున్నట్టయితే యుద్ధ నైపుణ్యం, భరతనాట్యపు ముద్ర, కత్తుల కాంతులు, భుజబలం. దీన్ని మ్యాచింగ్ చేయండి, సరైన సమాధానాన్ని రివీల్ చేస్తాం.
మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇక్కడ దీని ఆన్సర్ అనేది రివీల్ చేస్తాను చూడండి. కాకతీయులు అంటే ఆప్షన్ సి అండి మ్యాచింగ్. కత్తుల కాంతులు, కాకతీయుల యొక్క కత్తుల కాంతులు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రాణి రుద్రమదేవి, దీనికి మ్యాచింగ్ ఆప్షన్ ఏ యుద్ధ నైపుణ్యం. నెక్స్ట్ థర్డ్ వన్ బాలచంద్రుని అంటే దీని యొక్క సరైన మ్యాచింగ్ ఆప్షన్ డి భుజబలం, బాలచంద్రుని భుజబలం. నెక్స్ట్ తెలుగు పరువం, దీని మ్యాచింగ్ ఆప్షన్ బి భరతనాట్యపు ముద్ర. ఇది ఆ గేయంలో ఇచ్చి ఉంటారు. సో దాని యొక్క మ్యాచింగ్ ఇవి కూడా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 8th వన్ చూసుకున్నట్టయితే ఎవరి కవిత్వంలో తెలుగుదనము తేనెలొలికింది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 తిక్కన. తిక్కన కవిత్వంలో తెలుగుదనము తేనెలొలికింది. నెక్స్ట్ 9th వన్ ఎవరి కృతుల్లో రాళ్ళు కరిగించగల సంగీతం ఉంది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 త్యాగయ్య. త్యాగయ్య కృతుల్లో రాళ్ళు కరిగించగల సంగీతం ఉంది. 10th క్వశ్చన్ డాష్లో ఉన్న శిల్ప సంపద తెలుగు తల్లికి సొగసును కూర్చింది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 హంపి. హంపిలో ఉన్న శిల్ప సంపద తెలుగు తల్లికి సొగసును కూర్చింది. నెక్స్ట్ 11th వన్ ప్రజల భాష కొరకు ఊపిరి పోయే వరకు పోరాడినది ఎవరు. ప్రజల భాష కొరకు ఊపిరి పోయే వరకు పోరాడినది ఎవరు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 గిడుగు వెంకట రామ్మూర్తి. గిడుగు వెంకట రామ్మూర్తి. నెక్స్ట్ 12th క్వశ్చన్ తెలుగు జాతికి వెలుగు బాటలు తీర్చిదిద్దినది ఎవరు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 కందుకూరి. ఆప్షన్ 3 కందుకూరి. నెక్స్ట్ 13th క్వశ్చన్ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులేనని చెప్పినది. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 గురజాడ. నెక్స్ట్ మ్యాచింగ్ ఉంది. ప్రకాశించు యువసింహం అందమునిచ్చను స్వర్గ సమానం యుద్ధంలో నేర్పు. బి సెక్షన్ సొగసును గూర్చెను స్వర్గతుల్యము తేజరిల్లిన యుద్ధ పటిమ కొదమ సింగము. సో మ్యాచింగ్ అనేది చేయండి. సో ఈ లెసన్లో 5-6 మ్యాచింగ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్కటి సింగిల్ బిట్ ఇస్తే చాలా లెంత్ వీడియో అయిపోద్ది అని చెప్పి మ్యాచింగ్ అనేది రాసేసాను. ఇక్కడ ఆన్సర్ అనేది రివీల్ చేస్తాను చూడండి. కిందనే ఆన్సర్స్ ఉన్నాయి. ప్రకాశించు దీని యొక్క ఆన్సర్ సి అండి తేజరిల్లిన. యువసింహం, యువసింహం అంటే మీనింగ్ ఏంటి అంటే కొదమ సింగము, ఈ అవుతుంది. నెక్స్ట్ అందమునిచ్చను, అందమునిచ్చను అంటే ఆప్షన్ ఏ అండి సొగసును గూర్చను. అందమునిచ్చను అంటే సొగసుము గూర్చను, సొగసు గూర్చను. స్వర్గ సమానం అంటే ఆప్షన్ బి స్వర్గతుల్యము. యుద్ధంలో నేర్పు అంటే ఆప్షన్ డి యుద్ధ పటిమ. ఇది అద్దాలకు సంబంధించిన మ్యాచింగు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే కత్తుల కాంతి భుజగర్వం కలిసికట్టు ప్రవహించు తెలియజేసను. బి సెక్షన్ ముక్త కంఠము ఖడ్గ తేజము చాటి చెప్పను బాహుదర్పము ముడిచి కులికిన. సో ఇవి కూడా మీనింగ్సేని. సో ఆన్సర్స్ అనేవి పక్కనే ఉన్నాయి చూడండి. కత్తుల కాంతి అంటే ఆప్షన్ బి అండి ఖడ్గ తేజము. నెక్స్ట్ భుజగర్వము అంటే ఆప్షన్ డి బాహుదర్పము. నెక్స్ట్ 3 చూసుకున్నట్టయితే కలిసికట్టు అంటే మ్యాచింగ్ చూసుకున్నట్టయితే ముక్త కంఠము ఆప్షన్ ఏ అనేది సరైనది. నెక్స్ట్ ప్రవహించు అంటే ఆప్షన్ ఈ అండి ముడిచి కులికిన. నెక్స్ట్ తెలియజేశాను అంటే ఆప్షన్ సి చాటి చెప్పాను. నెక్స్ట్ 16th క్వశ్చన్ ఏ చూసుకున్నట్టయితే ఒక పదం అర్థానికి సమానమైన అర్థాన్నిచ్చే పదాలను ఏమంటారు అంటే పర్యాయ పదాలు. ఒక పదం అర్థానికి సమానమైన అర్థాన్నిచ్చే పదాలను ఏమంటారు పర్యాయ పదాలు. నెక్స్ట్ బి చూసుకున్నట్టయితే ఒక పదానికి వేరు అర్థాలు కలిగి ఉంటే వాటిని ఏమంటారంటే నానర్థాలు అంటారు. పై వాటిలో సరైనది ఏది. ఆప్షన్ 1 చూసుకున్నట్టయితే ఏ మరియు బి రెండు సరైనవి. ఆప్షన్ 2 ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ 3 బి మాత్రమే సరైనది. ఆప్షన్ 4 ఏ మరియు బి రెండు సరికావు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 అండి ఏ మరియు బి రెండు సరైనవి. పర్యాయ పదం అంటే అర్థం ఏంటి, ఒక పదానికి
అంటే ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థాలను ఇచ్చే పదాలను ఏమంటారంటే పర్యాయ పదాలు అంటారు. నానార్థాలు అంటే ఒక పదానికి వేరు వేరు అర్థాలు కలిగి ఉంటే వాటిని నానార్థాలు అంటారు. 17th క్వశ్చన్, ఇది కూడా మ్యాచింగేని. ఇవి పర్యాయ పదాలకు సంబంధించిన మ్యాచింగు. కథనము, రైతు, భూమి, వాన, ఇల్లు. ఇటువైపు చూసుకున్నట్టయితే వర్షము, వృష్టి. బి చూసుకున్నట్టయితే అవని, నేల, ధరణి, వసుధ. సి చూసుకున్నట్టయితే యుద్ధము, పోరాటము. డి అయితే గృహం, నిలయం, ఆవాసం. ఈ అయితే హలికుడు, కర్షకుడు. సో దీని యొక్క సరైన సమాధానాలు చూద్దాం. కథనము అంటే ఆప్షన్ సి అండి మ్యాచింగు, యుద్ధము, పోరాటము. నెక్స్ట్ రైతుకి సంబంధించింది అయితే ఆప్షన్ ఈ అవుతుంది, హలికుడు, కర్షకుడు అవుతుంది. నెక్స్ట్ భూమి, థర్డ్ వన్ భూమి. భూమి అంటే ఆప్షన్ బి అవుతుంది, అవని, నేల, ధరణి, వసుధ. నెక్స్ట్ వాన చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ అండి మ్యాచింగు, వర్షము, వృష్టి. నెక్స్ట్ 5th వన్ ఇల్లు. ఇల్లు అంటే ఆప్షన్ డి మ్యాచింగు, గృహం, నిలయం, ఆవాసం. నెక్స్ట్ ఇవి కూడా పర్యాయ పదాలు, వీటి యొక్క మ్యాచింగ్ అనేది చూద్దాం. నీరు, మార్గం, కరువు, భార్య. బి సెక్షన్లో దారి, తోవ, బాట, పదం. నెక్స్ట్ బి అయితే అర్ధాంగి, ఇల్లాలు, గృహిణి. నెక్స్ట్ సి జలము, ఉదకము, తోయము. నెక్స్ట్ డి క్షామం, కాటకము. దీని యొక్క సరైన సమాధానాలు చూసుకున్నట్టయితే నీరు అంటే ఆప్షన్ సి అవుతుంది, జలము, ఉదకము, తోయము. మార్గం చూసుకున్నట్టయితే దీనికి పర్యాయ పదాలు ఆప్షన్ ఏ అవుతుంది, దారి, తోవ, బాట, పథం. నెక్స్ట్ కరువు. కరువు చూసుకున్నట్టయితే ఆప్షన్ డి అవుతుంది, క్షామం, కాటకము. 4th వన్ భార్య. భార్యకి పర్యాయ పదాలు అర్ధాంగి, ఇల్లాలు, గృహిణి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నానార్థాలు. ఇవన్నీ మ్యాచింగ్ ఇస్తుంటే అంటే ఒకేసారి ఎక్కువ బిట్స్ అనేవి కంప్లీట్ చేసినట్టు ఉంటుందని మ్యాచింగ్ ఇచ్చాను, టైం వేస్ట్ కాకుండా. ఇక నానార్థాలు చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ సెక్షన్లో చూడండి, వర్షం, కాలం, వ్యవసాయం, ఆడు. బి సెక్షన్లో ఏ చూసుకున్నట్టయితే సమయం, నలుపు. బి వాన, సంవత్సరం. సి నర్తించు, చలించు, ఆడువారు. డి కృషి, ప్రయత్నం. సో దీని యొక్క సరైన సమాధానాలను చూసుకున్నట్టయితే వర్షం అంటే ఆప్షన్ బి అండి, వాన, సంవత్సరం. కాలం అంటే ఆప్షన్ ఏ అవుతుంది, సమయం, నలుపు. వ్యవసాయం చూసుకున్నట్టయితే మ్యాచింగ్ ఆప్షన్ డి, కృషి, ప్రయత్నం. నెక్స్ట్ 4th వన్ ఆడు. ఆడు అంటే దానికి సరైన సమాధానం ఆప్షన్ సి అవుతుంది, నర్తించు, చెలించు, ఆడువారు. నెక్స్ట్ నానార్థాలే మళ్ళీ మ్యాచింగ్ అయితే ఉన్నది. ఏ సెక్షన్లో ధర, దిక్కు, సీమ, రాలు. బి సెక్షన్లో ఏ చూసుకున్నట్టయితే పడు, రాయి, నశించు. బి అయితే దేశము, ప్రదేశము, రాజ్యము. సి దిశ, శరణం. డి భూమి, వెల. సో దీని యొక్క సరైన సమాధానాలు చూసుకున్నట్టయితే ధర అంటే దానికి మ్యాచింగ్ చూసుకున్నట్టయితే ఆప్షన్ డి, భూమి, వెల. నెక్స్ట్ దిక్కు. దిక్కుకి సరైన మ్యాచింగ్ ఆప్షన్ సి, దిశ, శరణం. నెక్స్ట్ సీమ. సీమకి సరైన మ్యాచింగ్ ఆప్షన్ బి, దేశము, ప్రదేశము, రాజ్యము. నెక్స్ట్ రాలు అంటే సరైన ఆన్సర్ చూసుకున్నట్టయితే ఏ అవుతుంది, పడు, రాయి, నశించు. నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ నానార్థాలే ఉన్నాయి. ఇక్కడ ఏ సెక్షన్లో పాడి, వదరు, జాడ, కాలు. బి సెక్షన్లో ఆప్షన్ ఏ క్షీరం, ధర్మం, న్యాయం. బి చూసుకున్నట్టయితే విధం, ఆచూకీ, దారి. సి సొరకాయ, ప్రేలు, చెప్పు. ఆప్షన్ డి పదం, అంగ్రి, పాదం, చరణం. సో దీని యొక్క ఆన్సర్స్ అనేవి చూసుకున్నట్టయితే పాడి అంటే ఆప్షన్ ఏ క్షీరం, ధర్మం, న్యాయం. వదరు అంటే ఆప్షన్ బి విధం, ఆచూకీ వదరు అంటే ఆప్షన్ సి సొరకాయ, ప్రేలు, చెప్పు. జాడ అంటే ఆప్షన్ బి అవుతుంది, విధం, ఆచూకీ, దారి. కాలు అంటే ఆప్షన్ డి పదం, అంగ్రి, పాదం, చరణం. పాడి అంటే క్షీరం, ధర్మం, న్యాయం. వదరు అంటే ఆప్షన్ సి సొరకాయ, ప్రేలు, చెప్పు. జాడ అంటే ఆప్షన్ బి విధం, ఆచూకీ, దారి. కాలు అంటే ఆప్షన్ డి పదం, అంగ్రి, పాదం, చరణం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతులు వికృతుల యొక్క మ్యాచింగ్ ఉంది.
ఆచార్యం, ఆహారం, సింహము, హృదయం, రాజు. బి సెక్షన్లో రాయలు, సింగము, అచ్చెరువు, ఓగిరం, యద. సో ఇక్కడ సరైన ఆన్సర్స్ చూసుకున్నట్టయితే ఆచార్యం అంటే ఆప్షన్ సి అచ్చెరువు, ఆహారం అంటే ఆప్షన్ డి ఓగిరం, సింహము అంటే ఆప్షన్ బి సింగము, హృదయము అంటే ఆప్షన్ ఈ యద, రాజు అంటే ఆప్షన్ ఏ రాయలు. ఇది సరైన మ్యాచింగ్. నెక్స్ట్ ప్రకృతులు వికృతులకి సంబంధించి జతపరచడం. ఏ సెక్షన్లో పుస్తకం, దీపం, ప్రాంతం, బృంగారం, భాష. బి సెక్షన్లో భాష, బంగారం, దివ్వె, పొత్తం, పొంత. సో ఇవి మ్యాచింగ్ చేయండి. నేను ఆన్సర్ రివీల్ చేస్తాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ ఇంకా ప్లేలిస్ట్లో ఉన్నాయి. సైకాలజీ కోడింగ్ క్లాసెస్ ఉన్నాయి. తెలుగుకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే పుస్తకం అంటే ఆప్షన్ డి పొత్తం. నెక్స్ట్ దీపం అంటే ఆప్షన్ సి అవుతుంది సరైన మ్యాచింగ్, దివ్వె. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రాంతం, ప్రాంతానికి ఆప్షన్ ఈ పొంత. బృంగారం అంటే ఆప్షన్ బి బంగారం. ఫిఫ్త్ వన్ భాష అంటే ఆప్షన్ ఏ భాష అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చారు. ఆప్షన్ ఏ చూడండి, ఏ సెక్షన్లో విధము, కవితలు, చంద్రుడు, రత్నం. బి సెక్షన్లో రతనం, చంద్రుడు, కైతలు, వితము. సో దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 చూడండి, విధము అంటే ఆప్షన్ డి అవుతుంది వితము. నెక్స్ట్ కవితలు అంటే దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి కైతలు. థర్డ్ వన్ చంద్రుడు అంటే సరైన మ్యాచింగ్ బి చంద్రుడు. నెక్స్ట్ చంద్రుడు, చంద్రుడు. నెక్స్ట్ ఫోర్త్ వన్ రత్నము అంటే ఆప్షన్ ఏ రతనము. నెక్స్ట్ 24th క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 1 చూడండి, సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృత భాషా పదాలను ప్రకృతులు అంటారు. సెకండ్ వన్ ప్రకృతులనే తత్సమాలు అంటారు. థర్డ్ వన్ వికృతులని తద్భవాలు అంటారు. ఫోర్త్ వన్ సంస్కృత ప్రాకృత తెలుగు నుండి పుట్టిన భాష తద్భవం. క్రింది వాటిలో సరికానిది. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 సరికాదు. ఎందుకంటే సంస్కృతం ప్రాకృతం తెలుగు నుండి పుట్టిన భాష తద్భవం అని ఇచ్చారు, కానీ ఇక్కడ తెలుగు అనేది ఉండదు. సంస్కృత ప్రాకృతం నుండి పుట్టిన భాష తద్భవం, తెలుగు అనేది రాంగ్. నెక్స్ట్ 25th క్వశ్చన్, గంగనిచ్చడు ఈజ్ ఈక్వల్ టు గంగను ప్లస్ ఇచ్చడు. ఇది ఏ సంధి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఉకార సంధి. దీనినే ఉత్వ సంధి అని కూడా అంటారు. అక్కడ విడదీయండి, గంగను ఊ, గంగను ను సరిగ్గా పలికితే ఊ సౌండ్ వస్తుంది, కాబట్టి ఇది ఉకార సంధి లేదా ఉత్వ సంధి. నెక్స్ట్ 26th క్వశ్చన్, కాదన్నది ఏ సంధి? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 ఇది కూడా ఉత్వ సంధి. నెక్స్ట్ క్వశ్చన్, మేమందరంను విడదీయగా. మేమందరంను విడదీయగా. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 మేము ప్లస్ అందరం. మేము ప్లస్ అందరం, మేమందరం. ఇది ఏ సంధి అవుతుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనము ప్లస్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు మనము ప్లస్ ఇక్కడ, ఇది కలిపితే ఏమవుతుంది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 మనం ఇక్కడ. ఆప్షన్ 4 మనం ఇక్కడ, మనము ప్లస్ ఇక్కడ, మనం ఇక్కడ. నెక్స్ట్ ఇది ఏ సంధి అవుతుందో ఇది కూడా కామెంట్ చేయండి తెలిస్తే. 29th క్వశ్చన్, మనుషులని ఈజ్ ఈక్వల్ టు దీనిని విడదీస్తే ఎలా వస్తుంది? సో దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 మనుషులు ప్లస్ అని. మనుషులు ప్లస్ అని, ఇది ఏ సంధి అవుతుందో కామెంట్ చేయండి. క్రింది వాటిలో సరికానిది ఏది?
ఆప్షన్ 1 పాడి పంటలు, పాడియు పంటయు ద్వంద్వ సమాసం. నెక్స్ట్ 6 కోట్లు, ఇది బహువ్రీహి సమాసం. నెక్స్ట్ థర్డ్ వన్ తల్లిదండ్రులు ద్వంద్వ సమాసం. ఫోర్త్ వన్ నలుదిక్కులు ద్విగు సమాసం. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 6 కోట్లు బహువ్రీహి సమాసం అని ఉంది. ఇది రాంగ్ అండి. ఎందుకంటే 6 కోట్లు అనేది ద్విగు సమాసానికి చెందుతుంది. 6 సంఖ్య గల కోట్లు కాబట్టి ఇది ద్విగు సమాసానికి చెందుతుంది, బహువ్రీహి సమాసం కాదు. నెక్స్ట్ సుధలు జల్లి దశల మధుర యాత్రలు చేసి అన్న పద్యాన్ని ఎవరు రచించారు? సుధలు జల్లి దశల మధుర యాత్రలు చేసి అనే పద్యాన్ని ఎవరు రచించారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 తిరుమల శ్రీనివాసాచార్యులు. ఆప్షన్ 1 తిరుమల శ్రీనివాసాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్, సాహిత్యం జాతి యొక్క సంస్కృతిని ప్రతిబింబింప చేయాలి. సాహిత్యం జాతి యొక్క సంస్కృతిని ప్రతిబింబింపజేయాలి అని అన్నది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 విశ్వనాథ సత్యనారాయణ. ఆప్షన్ 3 విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ క్వశ్చన్, మాతృభాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఆగస్ట్ 29. ఆగస్ట్ 29 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రాతి పేరే గాని మెత్తగా ఉంటుంది, దంతకర్ర పేరే దంచలేదు, చెక్కిలమ్ములాగా చచ్చి పడుతుంది, రైలు బండిలాగా ప్రాకుతుంది, ఇది దేనికి చెందినది? చెక్కిలమ్ములాగా చచ్చి పడుంటుంది, రైలు బండిలాగా ప్రాకుతుంది, ఇది దేనికి చెందినది? ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 రైలు పట్టాలు, ఆప్షన్ 2 రోకలి బండ, ఆప్షన్ 3 తిరగలి, ఆప్షన్ 4 ఫ్యాన్. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 రోకలి బండ. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. రాతి పేరే కానీ మెత్తగా ఉంటుంది, దంతకర్ర పేరే దంచలేదు, చక్కిలమ్ములాగా చచ్చి పడుంటుంది, రైలు బండిలాగా ప్రాకుతుంది అంటే సరైన సమాధానం ఆప్షన్ 2 రోకలి బండ. నెక్స్ట్, కనులు 3 గలవు కాదు త్రినేత్రుండు, పక్షిగాదు చెట్టు పైన నుండు. మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. కనులు 3 గలవు కాదు తినేత్రుండు, పక్షిగాడు చెట్టు పైన నుండు, జలము దాల్చియుండు నేల మేగుడును గాడు, దీని భావమేమి తిరుమలేసా? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి, టెంకాయ. ఆప్షన్ 3 టెంకాయ. నెక్స్ట్ 36th క్వశ్చన్, తెలుగు భాషను సాహిత్యాన్ని పునర్జీవింపజేసిన తెలుగు భాషాభిమాని ఎవరు? తెలుగు భాషను అలాగే సాహిత్యాన్ని పునర్జీవింపజేసిన తెలుగు భాషాభిమాని ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, సిపి బ్రౌన్. నెక్స్ట్, ఆంగ్ల పాలనలో తెలుగు వారికి ఉపకారం చేసిన ప్రముఖుల్లో ముఖ్యులు ఎవరు? ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ సర్ థామస్ మన్రో, అలాగే కర్నల్ కాలిన్ మెకంజీ. ఆప్షన్ బి చూసుకున్నట్టయితే సర్ ఆర్థర్ కాటన్. ఆప్షన్ సి చూసుకున్నట్టయితే సిపి బ్రౌన్. కిందన ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 ఏ కామా బి, ఆప్షన్ 2 బి కామా సి, ఆప్షన్ 3 సి కామా ఏ, ఆప్షన్ 4 ఏబిసి. సో దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అండి, ఏబిసి. 3 కూడా సరైనవే. ఆంగ్ల పాలనలో తెలుగు వారికి ఉపకారం చేసిన ప్రముఖులు చూసుకున్నట్టయితే సర్ థామస్ మన్రో, కర్నల్ కాలిన్ మెకంజీ, సర్ ఆర్థర్ కాటన్, అలాగే సిపి బ్రౌన్. నెక్స్ట్ 38th క్వశ్చన్, బ్రౌన్ ఉద్యోగరీత్యా తెలుగు భాషను నేర్చుకోవడం అవసరమై ఏ పంతుల వద్ద 16 నెలల కాలంలో తెలుగులో ప్రావీణ్యం సంపాదించాడు? అంటే ఎవరి దగ్గర తెలుగుని 16 నెలల్లో నేర్చుకున్నాడు సిపి బ్రౌన్?
సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి, వెలగపూడి కోదండరామ. వెలగపూడి కోదండరామ. నెక్స్ట్ 39 క్వశ్చన్, సిపి బ్రౌన్ వేటిని ఆంగ్లంలోకి అనువదించాడు? వేటిని ఆంగ్లంలోకి అనువదించాడు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 వేమన పద్యాలు. ఆప్షన్ 2 వేమన పద్యాలు అనేది సరైన సమాధానం. నెక్స్ట్, బ్రౌన్ చొరవతో ఏవి ప్రచురితం కాలేదు? బ్రౌన్ చొరవతో ఏవి ప్రచురితం కాలేదు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 పల్నాటి వీర చరిత్ర, ముండకోపనిషత్తు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 వేమన శతక పద్యాలు, వసు చరిత్ర, మను చరిత్ర ఇవి ప్రచురితమయ్యావి. ఆప్షన్ 3 చూసుకున్నట్టయితే పల్నాటి వీర చరిత్ర, కళా పూర్ణోదయం వీర చరిత్ర ఇది కూడా ప్రచురితమైంది. నెక్స్ట్ 4th వన్ కైఫియత్తులు, బైబిల్ కథలు ఇవి కూడా ప్రచురితమయ్యావి. ఆప్షన్ 2 చూసుకున్నట్టయితే పల్నాటి వీర చరిత్ర అనేది ప్రచురితమైంది, కానీ ముండకోపనిషత్తు అనేది ప్రచురితం కాలేదు. సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 41 క్వశ్చన్, తెలుగు సాహిత్యంలోని మాధుర్యాన్ని, విలువల్ని, చారిత్రక అంశాలను భావి తరాలకు అందజేయడానికి వేటికి ముద్రణా భాగ్యం కలిగించాలనుకొని అముద్రిత కావ్యాలను ముద్రించడానికి తన సొంత డబ్బుతోనే పండితులను నియమించాడు సిపి బ్రౌన్? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 తాళపత్ర గ్రంథాలు. ఆప్షన్ 1 తాళపత్ర గ్రంథాలు. క్వశ్చన్ రిపీట్ చేస్తాను. తెలుగు సాహిత్యంలోని మాధుర్యాన్ని, విలువల్ని, చారిత్రక అంశాలను భావి తరాలకు అందించడానికి తాళపత్ర గ్రంథాలను ముద్రణ భాగ్యం కలిగించాలనుకొని అముద్రిత కావ్యాలను ముద్రించడానికి తన సొంత డబ్బులతోనే పండితులను నియమించాడు సిపి బ్రౌన్. తాళపత్ర గ్రంథాలను వాటికి ముద్రణ భాగ్యం కల్పించాలని. ఓకేనా. నెక్స్ట్, తెలుగు భాషకు సిపి బ్రౌన్ అందించిన వజ్రాయుధాలు ఏవి? ఆప్షన్ 1 చూడండి, తెలుగు ఆంగ్లం, ఆంగ్లం తెలుగు నిఘంటువులు. ఆప్షన్ 2 వేమన పద్యాలు. ఆప్షన్ 3 వసు చరిత్ర. ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 తెలుగు ఆంగ్లం, అలాగే ఆంగ్లం తెలుగు నిఘంటువులు. నెక్స్ట్, సిపి బ్రౌన్ తెలుగు ప్రజల భాష నుండి సిపి బ్రౌన్ తెలుగు ప్రజల భాష నుండి వచ్చే వేటిని సేకరించి క్రమ పద్ధతిలో రాయించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 పైవన్నీ అనేది సరైనది. ఎందుకంటే చాటువులు, సామెతలు, కథలు, వ్యాకరణ గ్రంథాలు ఇవన్నీ కూడా క్రమ పద్ధతిలో రాయించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ 44, ఆంధ్ర సంస్కృతిని, సాంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని, ఏలిక పాలకులు కీర్తిని, ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకొని అభినందించేలా చేయడం ఏ పాఠం ఉద్దేశం? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 ఆంధ్ర వైభవం పాఠం యొక్క ఉద్దేశం ఆంధ్ర సంస్కృతిని, సాంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని, ఏలిన పాలకుల కీర్తిని, అలాగే ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకొని అభినందించేలా చేయడం ఆంధ్ర వైభవం పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అయింది. నెక్స్ట్ వీడియోలో సెకండ్ లెసన్ మాతృభూమి సెకండ్ లెసన్ చూసుకున్నట్టయితే మాతృభూమి. సో నెక్స్ట్ వీడియోలో మాతృభూమి లెసన్ యొక్క బిట్స్ అనేవి చూద్దాం. ఇవి ఫస్ట్ లెసన్కి సంబంధించి వాటి యొక్క ఆన్సర్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ అక్కడక్కడ ఉంటే సారీ ఫర్ దట్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thank you.